హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షీస్ క్రియేషన్స్. టుడేస్ రెసిపీ చాక్లెట్ బ్రౌనీ అండి. ఈ చాక్లెట్ బ్రౌనీలో ఎన్నో వెరైటీస్ ఉంటాయి, డిఫరెంట్ మెజర్మెంట్స్తో ఉంటాయి. బట్ నేను చూపించే విధంగా ఒక్కసారి ట్రై చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చిద్ది. అండ్ చాక్లెట్ లవర్స్ అయితే మళ్ళీ చేసుకుని మరీ తింటారు, అంత బాగుంటుంది. ఈ బ్రౌనీ మనం బయట కొంటే చాలా కాస్ట్ ఉంటుంది, బట్ మనం ఇంట్లో చేసుకుంటే తక్కువ అమౌంట్తోనే అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా అదిరిపోయిద్ది. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలో ఈ రెసిపీకి. ఫస్ట్ డార్క్ కాంపౌండ్ 150 గ్రామ్స్ తీసుకోవాలండి. డార్క్ కాంపౌండ్ అంటే మనకి సూపర్ మార్కెట్లో కానీ అమెజాన్లో అయినా ఈజీగా అవైలబుల్లో ఉంటుంది, ఆర్ బేకరీ ఐటమ్స్ దొరికే షాప్స్ ఉంటాయి కదా, అందులో అయినా ఉంటుంది. డార్క్ కాంపౌండ్ అంటే డార్క్ చాక్లెట్ 400 గ్రామ్స్ 180 ఆర్ 150 ఉంటుంది. ఎగ్జాక్ట్గా నాకు కాస్ట్ అయితే గుర్తులేదు. ఒక్కసారి ప్యాకెట్ తెచ్చుకుంటే 4 టైమ్స్ కేక్ చేసుకోవచ్చు, ఆర్ చాక్లెట్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు గుంట ఎక్కువగా ఉండే బౌల్ ఒకటి తీసుకుని 150 గ్రామ్స్ మెజర్ చేసుకుని డార్క్ చాక్లెట్ వేసేసి 100 గ్రామ్స్ ఆఫ్ బటర్ తీసుకోవాలి. కూల్గా ఉన్నది మాత్రం అస్సలు తీసుకోకూడదు. మనం చేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందే బయట పెట్టేసుకుంటే మెల్ట్ అయ్యిద్ది. అలా ఈ టైప్లో ఉన్నది తీసుకోవాలి. ఇలా నేను మెజరింగ్ స్కేల్లోనే మెజర్ చేసుకుంటాను కేక్స్ చేసేటప్పుడు. ఇలా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుదురుతాయి కేక్స్. బటరు చాక్లెట్ ఒక దానిలో వేసేసుకుని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ సాస్ ప్యాన్ ఆర్ టీ పెట్టుకునే ప్యాన్ ఉంటుంది కదా, అదైనా తీసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇందాక మనం తీసుకున్నాం కదా చాక్లెట్ బటర్, అవి తీసుకుని నేను చూపిస్తున్న విధంగా పెట్టేసేయండి. బౌల్ని పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దింపేసుకుని అప్పుడు ఆవిరి వస్తుంది కదా, స్టీమ్ వస్తుంది కదా పైకి, ఆ స్టీమ్ మీదే మనకి చాక్లెట్ బటర్ రెండు మెల్ట్ అవుతాయి. డైరెక్ట్ స్టవ్ మీద మాత్రం అస్సలు పెట్టకూడదు, గుర్తు పెట్టుకోండి, లేదంటే చాక్లెట్ మాడిపోయింది, టేస్ట్ మొత్తం పాడైపోతుంది. చాక్లెట్ బటరే కాబట్టి ఉన్నాయి, తొందరగానే మెల్ట్ అయిపోతాయి. మెల్ట్ అయ్యేంత వరకు తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మొత్తం. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా పూర్తిగా చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మనం ఎగ్స్ అయి బీట్ చేసుకోవాలి, లేదంటే చేయకూడదు. ఈ లోపు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ మెజర్ చేసుకుందాము. దానికి ఫస్ట్ మెజరింగ్ స్కేల్ తీసేసుకుని మైదా 100 గ్రామ్స్ మెజర్ చేసుకోండి, అండ్ కోకో పౌడర్ 20 గ్రామ్స్ మెజర్ చేసుకోవాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ రెండు కూడా ఎగ్జాక్ట్ మెజర్మెంట్లో ఉండాలి మనకి. కోకో పౌడర్ కూడా బేకరీ ఐటమ్స్ దొరికే షాప్లో దొరికేస్తుంది ఈజీగానే. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ రెండు జల్లిచ్చేసుకోవాలి. జల్లిచ్చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి ఛానల్ని. ఈ చాక్లెట్ కూడా కంప్లీట్గా కూల్ అయిపోయింది. ఇప్పుడు మనం 2 ఎగ్స్ తీసుకుని బ్రేక్ చేసేసి ఇందులో వేసేసి బీట్ చేసుకోవాలి. అండ్ ఎగ్స్ కూడా మనకి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. కేక్స్కి సంబంధించిన ఏ ఐటమ్ అయినా సరే మనకి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. అందులో బటర్ అండ్ ఎగ్స్ మెయిన్. ఎగ్స్ అయినా సరే బటర్ అయినా సరే కంపల్సరీగా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. మనం డైరెక్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి మాత్రం అస్సలు వేయకూడదు. ఈ ఎగ్స్ని ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోండి. ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది, కానీ లేని వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి నేను చూపిస్తున్నాను. హ్యాండ్తోనే ఈ రెసిపీ చేసేసుకోవచ్చు మనం. కంపల్సరీ ఎలక్ట్రిక్ బీటరే ఉండాలన్న అవసరం ఏం లేదు. అండ్ నెక్స్ట్ మనం 5 మినిట్స్ బాగా బీట్ చేసుకున్న తర్వాత 150 గ్రామ్స్ ఆఫ్ షుగర్ పౌడర్ అండి. ఇది షుగర్ కాదు, షుగర్ అయితే డైరెక్ట్ చాలాసేపు పట్టిద్ది మనకి కరగడానికి. అదే షుగర్ పౌడర్ అయితే తొందరగా కరిగిపోతుంది. అందులో 150 గ్రామ్స్ తీసుకోవాలి షుగర్ పౌడర్ని 3 బ్యాచెస్ లాగా వేసుకుని మిక్స్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఒకేసారి వేసి కలుపుకోవడం కంటే ఇలా వేసుకుంటే మనకి కన్వీనియంట్గా ఉంటుంది మిక్స్ చేసుకోవడానికి. షుగర్ కూడా వేసేసిన తర్వాత ఇంకో 5 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఎగ్స్ వేసాం కదా, స్మెల్ రాకుండా ఉండడం కోసం ఒక హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటే సరిపోతుంది. చాక్లెట్ ఎసెన్స్ ఉంటే చాక్లెట్ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు, రెండిట్లో ఏదైనా పర్వాలేదు. బాగా బీట్ చేసేసుకున్నాక ఇందాక మనం మైదా అండ్ కోకో పౌడర్ జల్లించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అవి తీసేసుకుని 2-3 బ్యాచెస్ లాగా వేసుకుంటా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి మనం మొత్తం కూడా. ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం మిక్స్ చేసుకోవాలి. ఎంతసేపు అయినా సరే మనం కట్ అండ్ ఫోల్డ్ కాకుండా ఇష్టం వచ్చినట్టు కలిపేసుకుంటే కనుక అది రాదు సరిగ్గా. ఇది బేకింగ్ రూల్ అండి, కంపల్సరీగా ఇలానే కలుపుకోవాలి. అప్పుడే మనకి మంచిగా ఫ్లఫీగా వస్తుంది, పైకి పొంగుతుంది కేక్, లేదంటే సరిగ్గా రాదు. నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఇది మనం ఫ్లఫీనెస్ కోసం వేసుకోవాలి కంపల్సరీగా బేకింగ్ పౌడర్. ఇంట్లోనే కేక్స్ అవి చేయాలనుకునే వాళ్ళు మెజరింగ్ కప్స్ అండ్ స్పూన్స్ ఉంటాయి, అవి కిట్ మొత్తం కొనేసుకుంటే మనకి ఇంట్లో చేసుకుని పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ పర్ఫెక్ట్గా కూడా కుదిరితే వాటితో చేసుకుంటే, ఇంట్లో ఉన్న కప్స్తో స్పూన్స్తో చేసేసుకుంటే అటు ఇటుగా మెజర్మెంట్స్ వచ్చి ఒక్కొక్కసారి మనకి చెడిపోతూ ఉంటాయి కేక్స్. అండ్ కేక్స్ చేసే వాళ్ళకి స్పాచులా మెయిన్. స్పాచులాతో అయితే అసలు గిన్నెకి అంటుకున్నది ఈజీగా మనకి మొత్తం వచ్చేస్తుంది. అదే గరిటెతో అయితే ఇలా రాదు మనకి.
కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ తెలియని వాళ్ళైతే చూడండి, నేను చూపిస్తున్నా కదా అట్లనే చేయాలి. వన్ డైరెక్షన్లోనే చేయాలి, మధ్యలో కట్టించుకుంటా వన్ డైరెక్షన్లోనే తిప్పుకుంటూ ఉండాలి స్పాచులాతో. బ్యాటర్ కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీ అండి, అలానే పలచగా ఉండదు, ఇది కొంచెం థిక్గానే ఉంటుంది, పలచగా ఉండదు. ఇన్ కేస్ ఎవరికైనా బాగా గట్టిగా ఉంటే కనుక కొంచెం పాలు పోసుకోండి, రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు మాత్రమే పోసుకుని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి, కొంచెం థిక్గానే ఉంటుంది. ఈ బ్రౌనీ రెసిపీకి థిక్గానే ఉంటుందండి, పలచగా మామూలు కేకుల్లాగా ఉండదు. సో దాన్ని బట్టి చూసుకుని కలిపేసుకోండి బాగా. బేకింగ్ చేసే ట్రేలో మాత్రం బటర్ పేపర్ వేసుకుని బ్యాటర్ వేసుకుని బేక్ చేసుకోవాలి మనం, లేదంటే కనుక డీమోల్డ్ చేసేటప్పుడు కేక్ మనకి అడుగున అంటేస్తుంది. సో కంపల్సరీ వేసుకోండి. అండ్ వేసేసిన తర్వాత 3-4 టైమ్స్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి మన ఓవెన్లో పెట్టేసుకుని 180 డిగ్రీస్లో ఒక 30 to 40 మినిట్స్ బేక్ చేసేసారంటే మనకి కేక్ రెడీ అయిపోతుంది. టూత్ పిక్తో మనం చెక్ చేసుకుంటే క్లీన్గా బయటకు వచ్చేస్తే మనకి కేక్ అయిపోయినట్టే, రెడీ అయిపోయినట్టే. ఇంకా డిపెండ్ అయ్యి ఉంటుందండి, ఓవెన్ బట్టి ఓటీజీని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది మనకి టైం అనేది, దాన్ని బట్టి చూసుకోండి మీరు. చూసారా, బటర్ పేపర్ వేయడంతో మనకి డీమోల్డ్ చాలా ఈజీగా అయిపోయింది. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాక్లెట్ లవర్స్ అయితే తప్పకుండా నచ్చిద్ది మీకు. డార్క్ చాక్లెట్స్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ఈ రెసిపీని చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. అండ్ బయట మనం అంత మనీ పెట్టి కొనే బదులు ఇలా ఇంట్లో ఈజీగా చేసుకుంటే మనకి మనీ తక్కువలోనే అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్రౌనీ మీద వెనిలా ఐస్ క్రీమ్ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్రౌనీ డీమోల్డ్ చేసేటప్పుడు మాత్రం వేడిగా ఉన్నప్పుడు అస్సలు డీమోల్డ్ చేయొద్దండి, ఇది ఊరికనే తునిగిపోయిద్ది. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం డీమోల్డ్ చేసుకోవాలి, అప్పుడే ఈజీగా వస్తుంది తునకుండా. చూసారా ఎంత బాగుందో, లోపలంతా చాక్లెటీగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. పిల్లలకి చేసి పెడితే మాత్రం ఈ రెసిపీ మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు, అంత బాగుంటుంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ బాగా కుదిరితే కనుక నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.